యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అదేంది ఏడుస్తా ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్లాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షింతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాననుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తావే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనమేంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. సిగ్గుపడుతుంది, ఇంకెంతకాలే తర్వాత ఏముండదు. ఈడు నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా? దా. ఏందే డేసేపే, మీ వాడి గురించి టెన్షన్ పడతా అంటావా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా. ఏంద్రా ఆడది, ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని.
అందుకే నిన్ను నరికేసి దాని మెళ్ళలో తాళి కట్టాలనుకుంటాండ. సిగరెట్ ఉందా? వీడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ కత్తులు కడవల్లో పట్టరా. రండ్రా. కర్నూల్లో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏం ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రేయ్, ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇంకేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. నేషనల్ గేమ్స్ 2002 కబడ్డీ ఫైనల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు, క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి చేసిన ప్రేక్షకులకు మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే. అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై పన్నెట్టు లేడు. సార్ ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. ఏ రాములమ్మ, ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 స్కోర్ పంజాబ్ 28, ఆంధ్రప్రదేశ్ 23. కబడ్డీ 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 అజయ్ నిరాశతో ఉన్నాడు. రే రాయడా.
ఫోన్ ఫోన్ ఫోన్. సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు చిన్నబాబు ఫోను. చిన్నబాబు ఫోన్. హలో, ఎక్కడుండవురా? రే, నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడి ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? చూడు, ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టే, ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతని మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అబ్బా యో, పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్ సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలని పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అజయ్ రైడ్ Come on, Ajay, you can do it. ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తా ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్లాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షంతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాను అనుకున్నాను, కుదిరిచి అవట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, సత్తా చూపిస్తాను. రావే, సత్తా ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికెళ్ళి తలుపులేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తావే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనమేంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను.
నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేతకాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. పెళ్లి కూతురు మరి సిగ్గుపడుతుంది. ఇంకెంతకాలే తర్వాత ఏం ఉండదు. ఈడు నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా? దా. ఏందే డిసెబే, మీ వాడి గురించి టెన్షన్ పడతా అంటావా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా. ఏంద్రా ఆడది ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెళ్ళలో తాళి కట్టాలనుకుంటాండ. సిగరెట్ ఉందా? ఈడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా, చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. కత్తులు కడవల్లో పట్టరా. రండ్రా. కర్నూల్లో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు. కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా, అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషుడు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రే, ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇంకేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. నేషనల్ గేమ్స్ 2002 కబడ్డీ ఫైనల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు, క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి చేసిన ప్రేక్షకులకు మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే.
అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై ఆక్రమణ ప్రారంభించండి. క్రీడాకారుల మధ్య ఆగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చక్కని వీడు పండిట్లు లేడు. డుండి సార్ ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. ఏ రాములమ్మ ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 స్కోర్ పంజాబ్ 28 ఆంధ్రప్రదేశ్ 23. కబడ్డీ 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 రా రా రా. అజయ్ నిరాశతో ఉన్నాడు. రే రాయడా రా. ఫోన్ ఫోన్ ఫోన్. సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు చిన్నబాబు ఫోను. చిన్నబాబు ఫోన్. హలో ఎక్కడుండవురా? రే నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడి ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? చూడు ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టే ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతన మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అబ్బా యో పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్ సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలనే పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ అవుట్ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అజయ్ రేట్ కబడ్డీ 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 Come on, Ajay, you can do it. కబడ్డీ 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 కబడ్డీ